మంచిది. ఈ రోజున కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ ఆదివారం దినమందు, ఈ సబ్బాతు దినమందు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన కృప కొరకు, ఆయన కటాక్షం కొరకు మనము ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారంగా ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున బైబిల్ గ్రంథమందు ఆదికాండం 3వ అధ్యాయం 23వ వచనం చదువుకోండి. 3వ అధ్యాయం 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతనిని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిగిన కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున భూమి మీద మానవులను దేవుడు పుట్టించినప్పుడు వారికి ఆహారం అనుగ్రహించాడు, వారికి ఆరోగ్యమును ఇచ్చాడు, వారికి అన్ని విధాలుగా ఉండటానికి ఏదైనా అనేటువంటి వనమును వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారిని అందులో తలదాచుకున్నట్టుకు వారికి అవకాశం ఇచ్చాడు. ఇది ప్రారంభం దినాలలో ఆదాము హవ్వల యొక్క కాలంలో చరిత్ర. దాదాపు 6000 సంవత్సరాలైంది ఈ యొక్క సందర్భాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆనాటి చరిత్ర ఈనాటికి కూడా చెరిగిపోకుండా ఆ దేవుడు మనను ఉద్దేశించి ఈరోజు మాట్లాడే మాటలను మనం సవినీయంగా విని మన జీవితంలో కనువిప్పు కలిగి, మన జీవితంలో అభిలాష కలిగి, మన జీవితంలో మారు మనసు కలిగి, మన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపం కలిగినటువంటి వారంగా మన బ్రతుకు దినాలన్నీ మన వెంట కృపాక్షేమం వలె వెంట వచ్చులాగున మనం ఈ లోకములో ఆయన వాక్యాన్ని వినుకుంటూ ఆయన యొక్క అడుగుదాడలైనటువంటి పరిశుద్ధమైనటువంటి మార్గాలలో నడుచుకుంటూ పవిత్రమైనటువంటి ప్రవర్తనలతో ఆ దేవునిని ఆరాధిస్తూ, ఆ దేవునిని కొనియాడుతూ, ఆ దేవునిని మన హృదయంలోకి చేర్చుకొని, మన కుటుంబంలోకి చేర్చుకొని, మన గ్రామంలోకి చేర్చుకొని, మన దేశంలో చేర్చుకొని, ప్రపంచ ప్రజల క్షేమాభివృద్ధి కొరకు ఈ భూభాగంలో మానవుడు ఉన్నంత కాలం మనిషి మంచి ఉత్తమమైనటువంటి జీవితం జీవించి, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించి వెళ్ళాలని ఆ ప్రభు పేరట పరిశుద్ధాత్మ ప్రభు మనతో హెచ్చరించేటువంటి మాటలు మనం ఈరోజు అర్థవంతమైనటువంటి జ్ఞానంతో, పశ్చాత్తాపం కలిగినటువంటి అభిలాషతో మనము ఈ లోకంలో మనం జీవిస్తే దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఆనాటి ఆదాము హవ్వలను ఏదైనా వనములో పెట్టాడు. ఏ కష్టము లేకుండా, ఏ శోధనలు లేకుండా, ఎలాంటి యొక్క బాధలకు గురి కాకుండా ఉండమని హెచ్చరించి అన్ని విధాలుగా వారిని ఆ ఏదైనా వనములో పెట్టాడు. ఆనాటి ఏదైనా వనం ఈ రోజున వారు లేరు అక్కడ. ఆ ఏదైనా వనాన్ని నుంచి వారి వెళ్ళగొట్టబడ్డారు. ఆ ఏదైనా వనములో ఉండమని, నివాసం చేయమని, అందులో ఉన్నటువంటి ఆహారాన్ని భుజించమని, అందులో ఉన్నటువంటి
ఐశ్వర్యాన్ని అనుభవించమని ఏదైనా వరాన్ని వారికి ప్రత్యేకంగా పెట్టి దేవదూతలను కూడా కావలి పెట్టి ఆ కంచెనంతా కాపాడేదానికి దేవుడు మహా శ్రద్ధ కలిగినటువంటి దేవుడుగా ఈ లోకానికి పరలోకము నుంచి ఆయన వాక్యము ద్వారా వచ్చి ఆనాటి యొక్క స్థాపించడం మనం వేద గ్రంథంలో చూస్తున్నాం. నా ప్రేమేటువంటి సహోదరి సహోదరుల, ఈ రోజున ఆదాము అవ్వలు ఆ స్థలాన్ని నుంచి వెళ్ళగొట్టబడ్డారు, ఆ స్థలం నుంచి నెట్టివేయబడ్డారు. మీకు తెలుసు, పొమ్మనడం వేరు, పట్టి త్రోసి బయటికి పంపించడం వేరు. అర్థమైందా? మనుషులను పొమ్మనదే వేరు, ఇక నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పడం వేరు, పట్టి వెళ్ళగొట్టడం వేరు. ఇటీవల ఒక రెస్టారెంట్లో కొంతమంది అయోగ్యమైనటువంటి పనులు చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఆ రెస్టారెంట్ను స్వాధీనం చేసుకొని లాఠీలతో అందరినీ వెళ్ళగొట్టాడు. ఎంతంత పెద్ద పెద్ద జిప్పాలు వేసుకొని, వైట్ జిప్పాలు వేసుకొని, ప్యాంట్లు వేసుకొని, షూట్లు వేసుకొని అందరూ ఎంతెంత లగ్జరీగా ఎంజాయ్ చేస్తున్నారు. లాఠీ తీసుకొని పోలీసు వాళ్ళు ఒక్కొక్కరిని కాళ్ళను చూడకుండా, మెడను చూడకుండా, ముఖమును చూడకుండా కొట్టి తరిమి వెళ్ళగొట్టారు ఆ స్థలం నుంచి. ఇది దానికి అర్థం. దీనికి అర్థం అదే. కన్న తండ్రి, కన్న దేవుడు, కన్న సృష్టికర్త తన బిడ్డలైనటువంటి ఆదాము అవ్వలను ఆ ఏదైనా వరం నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. నా ప్రేమైనటువంటి సహోదరుల, అంత దౌర్భాగ్య స్థితికి మానవుడు దిగజారడం ఆ దేవుని యొక్క మనసు కలత చెందిన వాడై ఎంతో దుఃఖముతో భూలోకములో మానవులను చేసినందుకు ఇదే నా ఫలితం. భూలోకములో మనుషులను పుట్టించినందుకు, మగవారిని ఆడవారిని సృష్టించి ఈ భూమి మీద పరిశుద్ధంగా బ్రతకమంటే వారు నా మాట వినకుండా అపవిత్రమైనటువంటి ఆ శక్తులకు లోబడి, ఆ ప్రలోభలకు లోబడి నన్ను విడనాడినటువంటి ఈ బిడ్డలు ఇదేనా నా ప్రయాస అని నేను భూలోకములో మనుషులు చేసినందుకు బాధపడతా ఉన్నా. నా హృదయము వేదనతో ఉంది. మానవులు చేసినందుకు నన్ను భూమి మీద ఎవరు మహిమపరచడం లేదు. కాబట్టి అలాంటి ఆదాము అవ్వలు ఆ మంచి పచ్చిక కలిగినటువంటి ఏదైనా వరం నుంచి, పొలాలు కలిగినటువంటి ఏదైనా వరం నుంచి, రాత్రి పగలు నిశ్చింతంగా ఉండవలసినటువంటి స్థలం నుంచి వెళ్ళగొట్టబడ్డారు. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల, దేవుడు వారికి ఎంతో ఆశ్రయముగా నిలబడినప్పటికీ కూడా వారు తమ జీవితంలో ఆ దేవుని అర్థం చేసుకోకుండా వారు జీవనం చేసేటువంటి రోజుల్లో ఆ స్థానం నుంచి వెళ్ళగొట్టబడ్డారంటే అంతకంటే అవమానం ఇంకేమిటి చెప్పండి. ఒక ఇంటికి గెస్టులు వస్తే మీరు రావద్దని పొమ్మనేది వేరే, మెడబెట్టి దోసేది వేరే. మెడబెట్టి దోసిన వాళ్ళు ఇంకెప్పుడైనా ఆ ఇంటి మొహం చూస్తారా? ఆ ఇంటి మొహం చూస్తారా? చూడరు. ఎప్పుడైనా కళ్ళెత్తి మరొకసారి ఆలోచన వస్తుందా? జీవితాంతం అంతా కక్ష పెట్టుకుంటారు. వేదన కొరిగి అవమానం పాలైపోయిస్తుంది. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల, అలాంటి అనుభవంతో ఆదాములో ఏదైనా వనం నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఈ రోజున మన పరిస్థితి కూడా అలాగే
ఉంటుందని బైబిల్ చెప్తుంది. బైబిల్ నొక్కి చెబుతుంది. వేద గ్రంథం పరిశుద్ధమైనటువంటి గ్రంథం. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు మనకు ఐశ్వర్యం ఇచ్చాడు, దేవుడు మనకు తెలివితేటలు ఇచ్చాడు, దేవుడు మనకు పెళ్లిళ్ళు చేశాడు, దేవుడు మనకు ఉద్యోగాలు ఇచ్చాడు, దేవుడు మనకు కుటుంబాన్ని ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, భర్తని ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, బంధువులను ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు, చుట్టూ బంధుమిత్రులందరినీ ఇచ్చాడు, రక్త సంబంధాలందరినీ ఇచ్చాడు, పైగా నివాసం ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినప్పటికీ కూడా దేవుని సన్నిధానంలో కదలకుండా ఉండమంటే ఉండననేటువంటి జనం ఈరోజు ఎందరో దేవుని సన్నిధానంలో పవిత్రంగా ఉండమని దేవుని వాక్యం ఒక ప్రక్క ప్రకటిస్తూ ఉంటే, దేవుని వాక్యం ఒక ప్రక్క ఘోషిస్తూ ఉంటే, శుభవార్త యేసయ్య వార్త అనేక ప్రజలకును, అనేక కుటుంబాలకును, అనేక గ్రామాలకు, దేశాలకు వాయు తరంగాలలో వెళ్ళి వారి యొక్క చెవులలో, వారి హృదయాల్లో చొచ్చి ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఆ దేవునిని అర్థం చేసుకోలేక సతికిలబడుతున్నటువంటి ప్రజానికానికి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైనా అతిమీరినా, ఎవరైనా హద్దులు మీరినా, ఎవరైనా అక్రమముగా అనూష్యంగా ఎవరైనా ఆయనను అర్థం చేసుకోకుండా ఎవరైతే తమ జీవిత దినాలని నిష్ప్రయోజనంగా బ్రతుకుతారో వారి జీవిత విధానం అంతా శూన్యమని మనం తెలుసుకోవాలి. వారికి దేవుని సన్నిధానంలో ఏ అవకాశాలు ఉండవు. వారికి దేవుని ఇంటిలో ఏ పని ఉండదు. వారికి దేవుని ఇంటిలో ఏ ఆశలు పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకున్నా అవి మూఢనమ్మకాలే. మనిషిని మైమరిచి, మనిషిని అయోమయం చేసి ఈ యుగ సంబంధమైనటువంటి ఈ లోకపు యొక్క శారీరక క్రియలు, పాప క్రియలు, అంధకార శక్తులు, యుగ సంబంధమైనటువంటి అధికార సంబంధమైనటువంటి సాతాను శక్తులన్నిటి మన కన్నులను గుడ్డితనం కలుగు చేసిన మనము అలాంటి వారం ఎక్కువ చేస్తాం. నా ప్రేమటువంటి సహోదరుల, ఈ రోజున ఆదాము ఆవలను వెళ్ళగొట్టినట్లు మనం వెళ్ళగట్టకూడదని, మనం దేవుని సన్నిధానంలో ఉండాలని, మనల్ని ప్రేమించి మన మాటలను అర్థం చేసుకొని, మన పరిస్థితులను అర్థం చేసుకొని, పరలోకము నుంచి ఆ దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఈరోజు పాపము చేసి వెళ్ళగొట్టబడినటువంటి వారం మనం, దేవుని సన్నిధికి అర్హులు కానిటువంటి వారం మనం, ఒక ప్రార్థన చేయటానికి కానీ, ఒక దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి కానీ, దేవుని వాక్యాన్ని అనుభవించటానికి కానీ యోగ్యత లేనటువంటి మనలను దేవుడు పిలిచి ఆ దేవుని యొక్క ప్రేమ చేత మళ్ళా మనకు పునర్జన్మం ఇచ్చాడు. కొత్త బ్రతుకు, నూతన జీవితం, న్యూ లైఫ్ ప్రపంచ ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం అది. కాబట్టి ఈ రోజున అలాంటి యొక్క ఆ గొప్ప అనుభవాన్ని మనము చేతలారా పోగొట్టుకోకూడదు, మనసారా తిరస్కరించకూడదు. ఈ రోజున
పరిశుద్ధాత్మైనటువంటి దేవుడు ఈ లోకములో ప్రతి మనిషి చుట్టూ తిరుగుతూ, ప్రతి కుటుంబం చుట్టూ తిరుగుతూ, ప్రతి సంఘాలను దర్శిస్తూ దేశ ప్రజల మధ్య ఆయన సువార్తను ప్రకటించేటువంటి సువార్తికుల పాదాలకు ఎంతగా ఆయన తోడుగా ఉండి కాపాడుతున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరుల, ఇంతటి గొప్ప సాక్షి సమూహము పరలోకము నుంచి తొంగి చూస్తున్నారు. మనం ఏం పని చేస్తున్నాం ఇక్కడ? ఆదాము ఆవులలాగా వెళ్ళగొట్టేబడే జనమా, లేక ఆ ఏదైనా వనములో నిరంతరము బ్రతకాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆ కృప చేత సత్ప్రవర్తన కలిగి, సత్క్రియలు కలిగి, మంచి మనస్తత్వం కలిగి, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో యుగాలు బ్రతకాలని యొక్క ఆశ ఏదో అది మన మధ్యలో ఉంది. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆశ్రయముగా ఉన్నటువంటి ఏదేను వనము నుంచి ఆదామములు వెళ్ళగొట్టబడినట్టు మనము దేవుని సన్నిధానం నుంచి మనం వెళ్ళబట్టగలుగుతుంది. ఏ రోజైనా మనము ఆయన బిడ్డలము, ఆయన మన తండ్రి, ఆయన మనల్ని పోషిస్తున్నాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు, ఆయన మన పాపములకు క్షమాభిక్ష పెట్టాడు, ఆయన మన పాపముల నిమిత్తమై ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధతను, తన ప్రేమను వెల్లడి చేశాడు. ఇంతకంటే మరి ఎవరు ఏమి చేయగలరు మనకు? నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనేటువంటి మాట ఇప్పటికీ అనేక మంది త్రోవ తప్పిపోతున్నారు. ఈరోజు పాపులమైన మన కొరకు పరలోకం నుంచి ఆ దేవుని కుమారుని పంపించి మనల్ని ప్రేమించాడు. వెళ్ళగొట్టబడినటువంటి జనమా, తరిమి వేయబడినటువంటి జనమా, ఏదేని వనము నుంచి గెట్లాస్తని అనిపించుకునేటువంటి జనమా, ఇదిగో ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త ప్రజల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను. విశ్రాంతిని కలిగజేస్తా, మీకు తోడుగా ఉంటా. మీ కష్టాలు, మీ శోధనలు, మీ బాధలు, మీ అవమానాలు అన్నిటి నుంచి నేను విడుదల చేస్తా. నేను మీకు దేవుడును, మీరు నాకు పిల్లలై ఉండాలి. ఈ నిబంధన నీవు కానీ, నీ పిల్లలు కానీ, నీ కుటుంబము కానీ, నీ దేశము కానీ ఎవరైనా మర్చిపోకూడదని నేను నీకు ప్రకటిస్తున్నానని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిచ్చింది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరుల, ఈ రోజున పరిశుద్ధాత్మ ప్రభు మన మధ్య ఆయన ప్రగాఢమైనటువంటి ఆ సంతోషాన్ని వెల్లబుచ్చుతున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న ప్రజలను, ఏ భారంలో మోస్తున్నారు? ఏ శోధనలను పడి ఉన్నావు? ఏ దుఃఖములను పడి ఉన్నావు? ఏ వేదనలో నీవు పడి ఉన్నావు? ఏ అక్కర్లతో నువ్వు విసిగిపోతున్నావు? కుటుంబమా, సంఘమా, సమాజమా, శత్రువులా, ఎవరు నిన్ను కబలిస్తున్నారు? నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఆదాము అవ్వలు అపవాది శోధించబడిన తర్వాత వారు ఏదేని వనం నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఆ దేవుని యొక్క సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డారు. బయటికి పంపించేసి దేవదూతలను కావలి పెట్టేశాడు. మరలా వారు ఇక్కడికి రాకూడదు. అలాంటి యొక్క దూరస్థలమైనటువంటి మనలను మన తండ్రి అయినటువంటి దేవుడు మనను సమీపస్తులుగా చేసి ఆయన యొక్క వాక్యము ద్వారా, ఆయన యొక్క శరీరము ద్వారా, ఆయన యొక్క రక్తము ద్వారా, ఆయన యొక్క కటాక్షము ద్వారా మనల్ని సన్నిహితులుగా తన బిడ్డలకు ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమించాడు. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల, ఈ రోజున మనము దేవుని సన్నిధానంలో ఉంటున్నామా? దేవుని సన్నిధానంలోనే ఉండి
పాపం చేస్తూ దేవుడు ఏమండులే, దేవుడు చర్య తీసుకోడులే, దేవుడు కోపపడులే, దేవుడు నిదానిస్తున్నాడులే, ఎక్కడున్నాడులే అని చెప్పి నివ్వెరపోయేటువంటి క్షణమా ఈరోజు? ప్రభువు ఎక్కడ లేడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నప్పుడు ఈ భూమి మీద ఆయన పాదాలు ఉన్నాయన్న సంగతి అయితే ఆ పాదాలు మనకి కనపడలేదనా మనము ఇలాంటి యొక్క దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తున్నాం. ఆయన పాదాలు భూమి మీద ఉన్నాయన్న సంగతి విశ్వాసముతో నమ్మి, ఆయన సింహాసనం ఆకాశమందు ఉన్నదని చెప్పి విశ్వాసముతో నమ్మి, మన కన్నులు మనకు కలిగినటువంటి పొరలు వాటిని తీసివేసి చూస్తే నిజముగా దేవుని యొక్క పాదాలు మనకు కనపడతాయి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన గుంటితనముతో ఈ లోకంలో బ్రతకకూడదు, గుంటితనముతో ఈ లోకంలో బ్రతకకూడదు, చేతగానిటువంటి కార్యక్రమాలతో మనం బ్రతకకూడదు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనలను తన బిడ్డలుగా చేసి ఈ లోకంలో సర్వాధికారం ఇచ్చాడు. ఈ భూమి అంతటా ఆదాముకు సర్వాధికారం ఇచ్చాడు. ప్రపంచ ప్రజలను పరిపాలించేటువంటి సత్తా, ప్రపంచ ప్రజలను అభివృద్ధి చేసేటువంటి సామర్థ్యము, శక్తిని ఆనాటి యొక్క ఆదాములకు అప్పగించాడు. కానీ ఆ దేవుని ఆశలని నిర్వ్యానం చేసేసి, ఆ దేవుని యొక్క ప్రేమనంతా ఆశను అడియాశలుగా చేసేసి దేవుని దుఃఖపరిచారు. ఈ రోజున మనం అలాంటి వారముగా ఉండకూడదని పరిశుద్ధాత్మ ప్రభు అంటున్నాడు. ఆదాము ఆవుల వలన నేను ఎంత బాధపడినానో అలాంటి జనాన్నంతా జలప్రలయం మీద నేను తీసివేశాను. నోహవు కాలం వరకు వచ్చుకున్నాను. ఆనాటి యొక్క జలప్రలయం ప్రపంచమంతా ఎన్నో లక్షల మంది ప్రజలందరినీ భూభాగాన్నంతా 600 అడుగుల ఎత్తున వచ్చేటువంటి ప్రళయంలో నేను తెచ్చి వేసేసాను. అంతటి కోపం నాలో ఉంది. కానీ రాబోయేటువంటి దినాలలో ఇంతకంటే గొప్ప కోపాగ్నిగా నేను రాబోతున్నాను. సింహం వలె నేను వస్తానన్న సంగతి మీకు తెలియదా? కొదమ సింహం వలె నేను ఈ లోకానికి వస్తానన్న సంగతి తెలియదా? ఆ రోజున నేను పసిబాలుడుగా వచ్చినానని చెప్పి పూజలు చేయడం, పసిబాలుడుగా వచ్చినానని చెప్పి ఆరాధించడం, పసిబాలుడుగా వచ్చినానని చెప్పి ఇష్టానుసారంగా బ్రతకడం కాదు. నా స్థితిని గమనించినటువంటి నా బిడ్డలు, నన్ను అర్థం చేసుకునేటువంటి నా బిడ్డలు, నన్ను విశ్వసించేటువంటి నా బిడ్డలు సత్యముతో ఆత్మతో నన్ను ఆరాధించాలి. పాపముతో పనికిరాని ప్రవర్తనతో నన్ను ఆరాధిస్తే నేను ఓర్చుకునేది ఏమీ కాదు. నేను పరిశుద్ధిని కాబట్టి నా బిడ్డలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. వారు ఏ పాపము చేయనటువంటి వారుగా ఉండాలి, మారాలి. ఇదో నేను పాపల కోసం వచ్చినానే కానీ పాపలను రక్షించడానికి ఈ లోకానికి నేను వచ్చినానన్న సంగతి నీవెన్నటికీ మర్చిపోకూడదు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈ రోజున మనము దేవుని సన్నిధానం నుంచి అన్ని ఇచ్చినప్పటికీ కూడా మనము వెళ్ళగొట్టబడితే అంతకంటే దరిద్రత మనకి ఏమీ లేదు. అంతకంటే దరిద్రపు దశ ఇంకా మరొకటి ఉండదు. మనకు దేవుడు ఇచ్చినటువంటి అధికారం, దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహం, దేవుడు ఇచ్చినటువంటి ఈ బాధ్యత, దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశం మనం అనుభవించకపోతే ఎవరు అనుభవించగలరు? తండ్రుల యొక్క ఆస్తులు పిల్లలు అనుభవించకపోతే ఇంకెవరికి చెందుతుంది? కాబట్టి ఈ రోజున మన తండ్రి పరలోకము అన్నాడు. ఆయన పిల్లలుగా మనం భూలోకంలో ఆయన ఆశీర్వాదాలన్నీ మనం అనుభవించాలి. ఆయన దీవెనలన్నీ మనం అనుభవించాలి. మధ్యలో దేవదూతలు ఆపకూడదు, మధ్యలో అంధకార శక్తులు ఆపకూడదు, మధ్యలో అనేకమైనటువంటి శత్రువులు ఆపకూడదు. కను దృష్టితో నిర్వ్యామం కాకూడదు. అవన్నీ దేవుని
దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము అనుభవించాలి. ఎందుకు అనుభవించలేకపోతున్నాం? ఇంకా ఆదాము లాంటి యొక్క బ్రతుకు, ఆదాము అవ్వ లాంటి యొక్క జీవితం మనలో ఉంటే ఇక అన్నిటికీ మనము దేనికి పనికి రాకుండా భస్మీపట్టమైనటువంటి రోజున భస్మమైపోతామన్న సంగతి మనము మరవకూడదు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈ రోజున అంతటి పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు పశ్చాత్తాపకుడై మనల్ని ప్రేమించి ఈ రోజున క్షమాపించబెట్టినటువంటి ఆ దేవునికి మన జీవిత కాలం అంతా కృతజ్ఞతగా బ్రతకాలి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనయ్యా, ఏమిచ్చి నీ రుణం నేను తీర్చుకోగలను? పనికి మానడైన నన్ను, పనికిరాని దానైనటువంటి నన్ను, నా కుటుంబాన్ని నువ్వు ప్రేమించి ఈ భూలోకములో నిండు నూరేళ్ల జీవితాన్ని నాకు ఆశ్రయంగా ఇచ్చి, నాకు ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, అడిగిన దానికంటే అడగని దానికంటే అత్యధికముగా ఇచ్చి నన్ను సంతృప్తిగా ఈ లోకంలో బ్రతికినిచ్చిన తండ్రి, ఏమిచ్చి నేను రుణం నీకు తీర్చుకోగలనని మంచి భయమైనటువంటి భక్తితో, ఆసక్తికరమైనటువంటి జీవితంతో, తన పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడినటువంటి బిడ్డల్లాగా మనం బ్రతకాలని ఆయన నిరంతరము ఆయన దేవదూతలు తగ్గి చూస్తున్నాడు. ఒక్క పాపి రక్షించబడుట భూలోకములో పరలోకము నుండి దేవదూతలు చూస్తే ఎంతో పండగ చేసుకుంటారంట. పరలోకమందేటువంటి దూతలు దేవుడు సంతోషించి భూమి మీద ఒక్క పాపి రక్షించబడితే పరలోకమందు అధిక సంతోషమని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కానీ ఈ రోజున ఒక్క పాపి కోసం ఎదురు చూసే ఆ దేవుడు కోటాను కోట్ల ప్రజలను, 800 కోట్ల ప్రజలు ఈ భూభాగంలో జీవనం చేస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద దాదాపు 200 పైగా దేశాలు ప్రజలు ఈ రోజున ఈ భూమి మీద ఉన్నారు. వారందరికీ ఆహారం కావాలి, వారందరికీ ఆరోగ్యం కావాలి, వారందరికీ రక్షణ కావాలి. అందులో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, అతి దుష్టులు ఉన్నారు, ద్రోహులు ఉన్నారు, దేశానికి అనుకూలం లేనటువంటి ప్రజలు, కుటుంబానికి ఉపయోగం లేనటువంటి ప్రజలు, సమాజానికి క్షేమకరం కానిటువంటి ప్రజలు కూడా ఉన్నారు. ఇంతటి భూభాగంలో ఆ దేవుడిని నీవు మహిమపరుస్తున్నావా? సహోదరి సహోదరుడా, ఆ దేవునికి నీవు నిత్యము ప్రార్థన చేస్తున్నావా? ఆ దేవునిని నిత్యము ఆరాధిస్తున్నావా? ఆ దేవుని యొక్క పవిత్రతను అర్థం చేసుకొని పవిత్రంగా బ్రతకాలని ఆశను నీవు ఆశిస్తున్నావా? ఇలాంటివి ఆయన పరలోకం నుంచి తండ్రి చూస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరినీ తొలగించు దేవదూతలు గుడికి నింపబడినటువంటి వారందరినీ చూసి, అయ్యా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత ఊరు గొప్ప పేరు దెబ్బ, ఊరు గొప్ప పేరు దెబ్బ. మనుషులేమో బాగున్నాం, మనుషులేమో మంచిగా ఉన్నాం, మనుషులేమో బాగా జీవిస్తున్నాం, మన బ్రతుకు దిబ్బ, మన ప్రవర్తన దిబ్బలాగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి యొక్క మనుషులను చూసి దేవుడు పరలోకం నుంచి సందర్శించాడు. ఒక పాపి రక్షించబడాలి అదే ఆయన చిత్తం. తమ పాపము నుంచి విడుదల పొంది దేవుడిని ఒప్పుకొని, ప్రభువా ఇక నేను పాపము చేయను, నేను నీ బిడ్డను, నీ కుమారుని, నీ పసికల్లును, ముక్కులార పచ్చనటువంటి బిడ్డనైన నన్ను ప్రేమించి ఇంతవరకు తీసుకొచ్చావు. ఈ దినం నాకు నువ్వు తోడుగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతగా బ్రతికేటువంటి జనాలు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? అందరూ దేవునికి శత్రువులుగా, ఆదాము అవ్వలాగా మాట వినకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని పవిత్రతను ఆశ్రయించకుండా, పరిశుద్ధతను ఆశ్రయించకుండా, కనీసం 2 సంవత్సరాలు మనకు ఆయుష్ ఇచ్చాడు.
ఎవరికైనా ఒక మంచి మాట చెప్పామా? ఎవరికైనా మన బ్రతుకు గురించి మన సాక్ష్యం చెప్పి, అయ్యా దేవుని నమ్ముకోండి, దేవుని ఆశ్రయించండి, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడే అని చెప్పి ఆ దేవునికి మన కృతజ్ఞతలమై బ్రతకాలని ఎప్పుడైనా మన పొరుగు వారికి, ఎప్పుడైనా మన ప్రక్క వారికి మనం ఎప్పుడైనా ఆ మంచి వార్తను మనం చెప్పగలిగామా? నా ప్రియమైనటువంటి సహోదరులు, ఇటువంటి అనుకూలత నుంచి మనం వెళ్ళబడక మునిపి మన సృష్టికర్తని జ్ఞాపకం తెలుసుకుంటాం. దుర్దినములు రాకముందే, చెడుగు మనలను కమ్మక ముందే, చీకటి మనలను కబలించక ముందే, కనురెప్పల పైన మరణము కనుసైగ చేయక ముందే మన సృష్టికర్తను జ్ఞాపకం తెలుసుకో. ఆ సృష్టికర్తను జ్ఞాపకం తెలుసుకో. మన జీవిత కాలం అంతా ఆ దేవునికి సాష్టాంగ నమస్కారాలు, భక్తి కలిగినటువంటి ప్రార్థనలు, భక్తి కలిగినటువంటి భయం, భక్తిహీనతను విడిచిపెట్టి భక్తి కలిగినటువంటి సత్క్రియలు చేసి ప్రజల ముందు, కుటుంబం మధ్య, దేశం ముందు మనము మంచి పేరు, వెండి బంగారముల కంటే మంచి పేరు కోరదగినదని వ్రాయబడి ఉంది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని యందు ఆ పేరు మనం స్వతంత్రించుకోవాలి, ఆ పేరు మనం పొందాలి. మోషే అంటాడు, దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడమ్మా మోషేను? ఏమన్నాడు? నా ఇంటిలో నమ్మకమైన వాడని చెప్పాడు. అబ్రహామును ఏమన్నాడు? ఆయన విశ్వాసులకు తండ్రిని చెప్పాడు. నోహోతో ఏమన్నాడు? నాతో నడిచిన వాడు నోహో అన్నాడు. యెహోషువ ఏమన్నాడు? ఈజ్ ఎ కమాండర్, అతను యుద్ధ నాయకుడు ఆయన చెప్పాడు. మరి నిన్నేమంటున్నాడు? నన్నేమంటున్నాడు? మరి మిమ్మల్ని ఏమంటున్నాడు అన్న సంగతి? ఆదామును ఏమన్నాడు తెలుసిన? అక్రమం చేయబరులారా వెనుకోండి, అక్రమం చేయలారా నా మాట వినకుండా. అలనాడు ఆదాము అవ్వలు ఏదెను తోటలో వలదు తినవద్దనిన ఫలములను, వలదు తినవద్దనిన ఫలములు చినుకన కింద వదరించెను. కాబట్టి అలాంటి యొక్క ఫలాలు తినడం వలన, దేవుని మాటను మీరినందు వలన ఆయనకి ఎంత అవతరించింది. ఈ రోజున మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కోసం ఈ లోకానికి వచ్చి ఆ వెళ్ళగొట్టబడేటువంటి మనస్సాక్షి నుంచి, వెళ్ళగొట్టబడినటువంటి పాపకు భూయిష్టమైనటువంటి పాపపంకిలమైనటువంటి లోకం నుంచి మరలా మనల్ని బ్రతికించి మనల్ని సజీవుల లెక్కలో నీతిమంతులుగా తీర్చి పరలోక రాజ్యం అనేటువంటి పట్టణం. పరలోక రాజ్యం ఎక్కడ ఉంటుందయ్యా అంటే, పరలోక రాజ్యంలో ప్రజలందరూ ఉండే స్థలం కాదది. పరలోక రాజ్యం చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతానంటే పరలోక రాజ్యం పోతామంటారు. పరలోక రాజ్యం ఎక్కడ ఉంది? పరలోక రాజ్యంలో ఉండేది ఎవరు? దేవుడు ఒక్కడే. దేవుడు ఆకాశము, మా ఆకాశము, మూడవ ఆకాశము పైన తర్వాత ఎవరు సమీపించరాని తెలుసుకున్నటువంటి అమరత్వంలో ఆయన ఉంటున్నాడు. ఆయన దగ్గర ఆ పరలోక రాజ్యంలో ఎవరు లేదు. పరలోక రాజ్యం అంటే ఈ లోకం కాకుండా ఇంకొక రాజ్యం అని దాని పేరు. పరలోక రాజ్యం అంటే ఆ రాజ్యంలో ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర ఆ దూతులు కూడా ఆయనను చూడలేరు, చూసి బ్రతకవు. దేవుడు ఉండే స్థలం అది పరలోకం. మరి ప్రజలందరూ కూడా చనిపోయి పరిశుద్ధులు ఎక్కడికి వెళ్తున్నారంటే, ఆ పరిశుద్ధులందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే ప్యారడైజ్కి వెళ్తున్నారు. ప్యారడైజ్ అంటే పరదేశి. ఆ పరదేశి, ఆ ప్యారడైజ్ అనేటువంటి ఆ నిర్వచనం ఏంటంటే అది ఒక బంగ్లా, అదొక ప్యారడైజ్ భవనం. అలాంటి భవనంలో వీళ్ళందరినీ పెడుతున్నాడు మన దేవుడు.
పరిశుద్ధులందరూ. మరి మిగిలిన పాపం చేసినటువంటి వారందరినీ, చనిపోయిన వారందరినీ ఎక్కడ పెట్టాడంటే పాతాళంలో ఒక మూలన పడేసాడు. పాతాళంలో ఒక మూలన పడేసాడు. పాతాళపు బీగలు చెవులని ఆయన దగ్గర ఉన్నాయి, వారిని బంధించి. మరి అగ్నిగుండం ఎప్పుడండి? అగ్నిగుండం ఇప్పుడు కాదు. అగ్నిగుండం ప్రభు వచ్చిన తర్వాత, ప్రభు తీర్పు దినమంతా అయిపోయిన తర్వాత, జడ్జిమెంట్ అంతా అయిపోయిన తర్వాత పాతాళం నుంచి మనుషులు విడుదల చేయబడి ఈ భూమి మీద ఉన్న వారు కూడా వారికి తీర్పు తీర్చబడి అప్పుడు అగ్నిగుండం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి యొక్క అనుభవాలు తెలుసుకొని రాబోయేటువంటి దినాలలో మనం భయంగా బ్రతకాలని ఆ ప్రభు పేట మనం చేసుకుంటూ ఆ దేవుని ఆశీర్వాదాలు మనందరిపైన ఎల్లప్పుడూ సదాకాలం ఉండాలని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మీరు రాబోయేటువంటి రోజుల్లో ఆదాము అవ్వలలాగా కాకుండా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తం చేత సంతోషించి ఆనందించి మనము ఈ లోకంలో మంచిగా బ్రతకాలని ఆ దేవుని చిత్తం. కాబట్టి ఆ దేవుడు మనము ఎల్లప్పుడూ దీవించును గాక. ఆమేన్.